ఎందుకంటే మనము శ్రేష్టమైనటువంటి భూమిలో నాటబడ్డాము, శ్రేష్టమైన తీగలుగా ఎంచబడ్డాము. ఒకప్పుడు పనికిరాని వారము, ఒకప్పుడు యోగ్యత లేని వారము, ఒకప్పుడు అర్హత లేనటువంటి వారము, ఒకప్పుడు దీన స్థితిలో ఉన్నటువంటి వారము, ఒకప్పుడు దరిద్ర స్థితిలో ఉన్నటువంటి వారము, ఒకప్పుడు నెట్టి వేయబడి స్థితిలో ఉన్నటువంటి వారము, ఒకప్పుడు చులకన భావముతో చూపబడినటువంటి వారము. ఆ స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను శ్రేష్టమైన తీగలుగా దేవుడు సిద్ధపరిచి తన సత్తువ గలగన సంఘములో దేవుడు నాటాడు. ఆశామాష స్థలములో కాదు, లోకములో ఉన్నటువంటి పొలాలతో పాటు కాదు, కొండ మీద. ఎక్కడ? మీరు కొండ మీద ఉండాలని, మీ అనుభవాలు ఎప్పుడు కొండ మీద ఉన్న అనుభవాలాగా ఉండాలని. అర్హత లేనటువంటి యోగ్యత లేనటువంటి మనలను శ్రేష్టమైన తీగలుగా దేవుడు సిద్ధపరిచి దేవుడు నాటాడు. శ్రేష్టమైన తీగలుగా దేవుడు సిద్ధపరిచి నాటాడు. ఏం ఫలించాలి? ఏం పెద్దనాగియా ఏం ఫలించాలి? శ్రేష్టమైనది. ఏం ఫలించాలి?